అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నిన్న హనుమాన్ జయంతి కదా. హనుమాన్ జయంతి రోజు అనుకోకుండా ఫేమస్ అయిన హనుమాన్ టెంపుల్ కొండగట్టుకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇంత అదృష్టంగా అనిపిస్తుంది. ఆ అదృష్టం నాకు కాదు, మా హస్బెండ్కి అయితే దక్కింది. నిన్న హనుమాన్ జయంతి రోజు అయితే ఆయన కొండగట్టు టెంపుల్కి అయితే వెళ్ళాడు. అంటే టెంపుల్కి అని కాకుండా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉందని చెప్పి వెళ్ళాడు. అనుకోకుండా అక్కడ దారిలోనే కొండగట్టు ఉండడం వల్ల అక్కడ దర్శనం చేసుకుని అయితే పెళ్ళికి అటెండ్ అయ్యాడు. అసలు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ టెంపుల్స్లో ఎంత రష్ ఉంటుంది. అలాంటిది కొండగట్టు చాలా ఫేమస్ కదా తెలంగాణ ఏరియాలోనే. అలాంటి టెంపుల్లో కూడా 1 అవర్లో దర్శనం చేసుకొని వచ్చేసారంట. ఇంకెంత అదృష్టం అనుకోవాలి. అంటే కొంచెము అక్కడ సెక్యూరిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇట్లా పెళ్ళికి వెళ్తున్నాము, టైం తక్కువ ఉందని చెప్తే ఎల్లో చేశారంట. త్వరగానే దర్శనం అయిపోయి అయితే రిటర్న్ అయిపోయారు. టెంపుల్ అయితే చాలా హడావిడిగా ఇంకా భజనలు అంతా జరిగాయంట. హనుమాన్ జయంతి రోజే హనుమాన్ దర్శనం అవ్వడం అనేది చాలా అదృష్టము. ఆ అదృష్టం అయితే ఆయనకు దక్కింది. ఆయనకు దక్కిందంటే మా ఫ్యామిలీకి కూడా వచ్చినట్టే అని నేను ఫీల్ అవుతున్నాను. నేను వెళ్ళలేకపోయినా మా ఫ్యామిలీ మెంబర్ వెళ్ళినారంటే మనం అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళినట్టే కదా. ఆ హనుమాన్ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.